ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీకటి రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అంబటి రాంబాబు వాడినటువంటి భాష వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి అంబటి లాంటి ఆంబోతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై వదిలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా క్షమాపణ చెప్పాలి. ఏమయ్యాది? ఏం సాంప్రదాయ రాజకీయాలు ఇది? దిగజారిపోతున్న రాజకీయాలకి క్యార్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ పార్టీ మిగిలిపోతా ఉంది. ఏందయ్యా పాలసీ విషయాల మీద మాట్లాడాలంటే ఫ్యామిలీ విషయాలు ఎందుకు తీసుకొని వస్తారే? మీరు బుద్ధుందా అని అడుగుతున్నా. మాజీ మంత్రిగా పనిచేశారు, మీకు బుద్ధుందా అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మీకు అవసరమా చెప్పండి? అంటే ఏదో ఒకటి చేసి పబ్లిక్ అటెన్షన్ని డీవియేట్ చేయాలని చెప్పి నాకైతే అనుమానాలు ఉందన్న ఈరోజు. ఎందుకంటే మొత్తం హిందువులు, గోవింద భక్తులు అందరూ దాంట్లో కల్తీ జరిగింది